హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్‌తో ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అయ్యే 7 నో కాస్ట్ ఆర్గనైజర్ చూపించబోతున్నాను. అంతేకాకుండా చాలా ఈజీగా ఉంటుంది. మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి రోల్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక దానికి వస్తూ ఉంటుందండి. ఇలాంటి కాటన్ రోల్స్ అనేవి. ఇదైతే టిష్యూ పేపర్ యొక్క రోల్స్ అన్నమాట. ఈ విధంగా మనం పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను రెడ్ కలర్ పెయింట్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను రోల్ మీద. మీకు నచ్చిన కలర్స్ అండి. ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా టిష్యూ పేపర్ లేదా టాయిలెట్ పేపర్స్ యొక్క రోల్స్ లాగా ఈ విధంగా వస్తూ ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు పడేయకండి. వీటితో చాలా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఇందులో అయితే నేను ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా ఈ ఐడియాస్ చెప్తానండి. తప్పకుండా విజిట్ చేయండి. ఈ విధంగా మనకు బ్రైట్ కలర్స్ అయితే అప్లై చేసుకోండి ఈ రోల్ మీద. మనకు నచ్చిన కలర్ అండి. అయితే బ్రైట్ కలర్స్ అయితే ఉంటే చాలా బాగా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా అంతా మనం అప్లై చేసుకున్న తర్వాత కలర్ అయితే కొద్దిసేపు ఆరనివ్వాలి. ఈ విధంగా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే మన ఇంట్లో ఇలాంటి టూత్ పిక్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయండి. ఇక్కడైతే నేను 6 అయితే టూత్ పిక్స్ తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఇయర్ బడ్స్ యొక్క స్టిక్స్ కూడా తీసుకోవచ్చండి. వాటి పైన ఉన్న ఆ కాటన్‌ని రిమూవ్ చేసుకొని ఆ స్టిక్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇలాంటి చెక్క స్టిక్స్ అయితే తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను రెడ్ కలర్ కాబట్టి దానికి ఈ విధంగా నేను స్టిక్స్‌కైతే యెల్లో కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కాంబినేషన్ చాలా బావుంటుంది. బ్రైట్ కలర్స్ అనేవి. ఈ విధంగా స్టిక్స్‌కైతే అంతా కలర్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కొద్దిసేపు ఆరనివ్వండి. చూడండి ఈ రోలు మరియు స్టిక్ అనేది ఆరిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను ఈ విధంగా ఒక పెన్సిల్ లేదా స్కెచ్ పెన్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను 4 డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం అండి. మీకు నచ్చిన డాట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆర్గనైజర్ బట్టి ఈ విధంగా డాట్స్ అయితే మనం పెట్టుకున్న తర్వాత సేమ్ అటువైపు కూడా ఆపోజిట్ సైడ్ సేమ్ డాట్స్, సేమ్ లైన్స్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలి. స్టిక్ తీసుకొని ఈ విధంగా మెజర్‌మెంట్ పెట్టుకొని అటువైపు కూడా డాట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను హోల్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కంబి తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. లేదా ఆ టూత్ పిక్‌ని ఈ విధంగా తీసుకొని మనం హోల్స్ అయితే లోపలికి గుచ్చుకోవాలండి. ఈ విధంగా చూడండి ఒక స్లాంటింగ్ టైప్‌లో అయితే సెట్ చేసుకోవాలి. టూత్ పిక్ అయితే నేరుగా కాకుండా చూడండి అన్నీ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఈ టూత్ పిక్స్ అనేవి హోల్స్ పెట్టుకొని చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా స్టిక్స్ పెట్టుకోవడానికి సేమ్ అటువైపు కూడా ఈ స్టిక్స్ అయితే పెట్టుకోవాలండి. చూడండి ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్‌గా లేకుండా మీరు ఇక్కడైతే కొద్దిగా ఏదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు. డ్రాయింగ్ అయితే మిడిల్‌లో చూడ్డానికి చాలా బావుంటుంది. ఇదైతే మనకు చాలా చాలా యూజ్ అవుతుందండి. మనం ఆన్‌లైన్‌లో అయితే ఎక్కువగా కొంటూ ఉంటాము. ఇలాంటి ఆర్గనైజర్ అలా మన మనీ వేస్ట్ చేయకుండా చాలా చీప్ అండ్ బెస్ట్‌గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి స్టిక్స్ అయితే పడకుండా ఈ విధంగా కొద్దిగా గ్లూ గన్ లేదా గ్లూ స్టిక్ తీసుకొని ఈ విధంగా అంటించుకోండి. అస్సలిది రిమూవ్ అవ్వదు స్టిక్స్ అయితే. ఇప్పుడు దీన్ని మనం వెనకాలైతే కొద్దిగా హోల్స్ పెట్టుకోవాలి. హ్యాంగింగ్ చేసుకోవడానికి వాల్ హ్యాంగింగ్ అయితే. చూడండి పైనైతే ఈ విధంగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉంటాయి కదండీ! ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి చాలా చాలా బావుంటుందండి. మనకు అక్కడ ఇక్కడ పెట్టకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చైన్స్ మరియు ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఈజీగా తొందరగా దొరుకుతుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. అంతే కాకుండా వీటిలో ఇవే కాకుండా కీస్ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో అయితే ఈ కీ స్టాండ్స్ అనేవి ఎక్కువగా తీస్తూ ఉంటాము. అలా తీయకుండా ఈ విధంగా చీప్ అండ్ బెస్ట్‌గా ఒక రోల్‌తో మరియు ఇలాంటి టూత్ పిక్స్‌తో చాలా ఈజీగా కీ స్టాండ్ అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి. మనం ఎక్కువగా ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అనేవి ఎక్కువగా తీస్తూ ఉంటాము. చాలా అందంగా ఉంటుంది. వీటిని పడేయకుండా మనం స్టోర్ రూమ్‌లో అలాగే పెట్టేస్తూ ఉంటాము. కానీ వీటిని రీయూజ్ చేయడానికి అసలు కుదరదు. ఎందుకంటే ఇవి పేపర్స్ లాగా ఉంటాయి కాబట్టి తొందరగా చిరిగిపోతుంది. ఏదైనా క్యారీ చేసేటప్పుడు అలాంటివి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అయ్యి ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. అండ్ మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగానే ఈ విధంగా ఫోల్డింగ్ చేశారు కదండీ! ఇక్కడైతే నేను చూడండి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి చివర్లో ఈ విధంగా చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ లైన్స్ వేసుకున్నాం కదా! ఇక్కడ ఎందుకు వేసుకున్నామంటే చూడండి కింద భాగం ఒక షేప్ లాగా వస్తుంది. బాక్స్ టైప్ లాగా అందుకే ఇక్కడ లైన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని లైన్స్ వేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ దీన్ని ఈ విధంగానే తీసుకొని పైన భాగాన్ని కట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టున్నాను చూడండి. అక్కడ పైన భాగం పెట్టి లైన్స్ అయితే వేసుకోవాలి.
లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ భాగాన్ని సెపరేట్ చేసేయండి. ఇప్పుడు పైన భాగం మరియు కింద భాగాన్ని ఈ విధంగా తీసుకోండి. చూడండి ఇప్పుడు కింద భాగం తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఒక బాక్స్ టైప్‌లో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత పైన భాగాన్ని హ్యాండిల్‌ని తీసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిడిల్‌లో అయితే చూడండి. ఇలా సెట్ చేసినట్లయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది పేపర్ అయితే. చూడండి ఈ విధంగా సెట్ చేసి మనం అమర్చుకోవాలి. ఇప్పుడైతే ఇది రాకుండా పేపర్ అయితే గ్లూ స్టిక్ లేదా గ్లూ గన్ తీసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. అప్పుడు పేపర్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఆర్గనైజర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మీరు గమ్ ప్లేస్‌లో ఈ విధంగా స్టాప్లర్ సహాయంతో పిన్స్ కూడా కొట్టుకోవచ్చండి. దానికంటే ఈ విధంగా గమ్ యాడ్ చేసినట్లయితే చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పేపర్ అయితే అస్సలు బయటకైతే రాకుండా ఉంటుంది. అండ్ పేపర్ కూడా చిరగకుండా ఉంటుంది. ఆర్గనైజర్ చాలా రోజులు పనికొస్తుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. చూడండి ఒక చక్కని, ఒక స్ట్రాంగ్ అయిన ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. ఇదైతే మల్టీ పర్పస్ అన్నమాట. దీనిలో మనం ఏమైనా పెట్టుకోవచ్చండి. ఇదైతే ప్రత్యేకంగా మనం కబోర్డ్‌లో అయితే బట్టలు పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. బట్టలే కాకుండా ఇందులో స్టేషనరీ ఐటెమ్స్ అలాంటివి కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బట్టల కవర్స్ పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి బాడీ స్ప్రేస్ లేదా ఇలాంటి రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి తీస్తూ ఉంటాము. తీసిన తర్వాత వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలాగే అస్సలు పడేయకండి. దీంతో చాలా యూజ్ అయ్యే ఒక ఐడియా చూసేద్దాం. ఇక్కడ స్ప్రే బాటిల్స్ యొక్క కింద భాగాన్ని ఏమి చేయలేము. కానీ పైన మూత భాగాన్ని చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పైనైతే మూత అయితే ఓపెన్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాను. ఇది ఏ కలర్ అయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో ఐస్ క్రీమ్ కూడా తింటూ ఉంటాము. ఈ విధంగా స్టిక్స్ అయితే పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జస్ట్ ఇలా 3 తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని గమ్ లేదా గ్లూ స్టిక్ తీసుకొని ఈ విధంగా అయితే అంటించుకోవాలి. చూడండి మీకు నచ్చిన లెంత్ అయితే ఈ విధంగా తీసుకోండి. కొద్దిగా గ్లూ గన్ లేదా గ్లూ స్టిక్ తీసుకొని ఈ విధంగా ఆ పీస్‌కి, ఆ మూతకి ఈ విధంగా అంటించుకోవాలి. ఇలాగే సేమ్ 3 స్టిక్స్ అయితే చుట్టూరున ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలనమాట. స్టిక్స్ అయితే దగ్గర కాకుండా ఈ విధంగా దూరం దూరంగా అంటించుకోండి. చాలా బావుంటుంది చూడ్డానికి. నేనైతే ఇక్కడ కొద్దిగా కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీరు కలర్ కూడా స్కిప్ చేసేయొచ్చు. అందంగా కనిపించడానికి ఈ విధంగా కలర్స్ అయితే అంటించుకుంటున్నాను కొద్దిగా. ఇలా 3 స్టిక్స్‌కి కలర్స్ అయితే అప్లై చేసుకున్న తర్వాత, దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఇంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే వాడుతూ ఉంటాము. వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఇలాంటి స్ప్రే బాటిల్స్ యొక్క మూత పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇందులో కొద్దిగా మట్టి కూడా యాడ్ చేసి మనీ ప్లాంట్స్ లేదా కొద్దిగా వాస్తు చెట్లు కూడా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఈ విధంగా పెంచుకోవడం వల్ల. అండ్ చిన్న ఆర్గనైజర్ కాబట్టి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. స్పేస్ కూడా తక్కువ పడుతుందండి. చాలా ఈజీగా మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. మనం ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్స్ అయితే మిడిల్‌లో పెడుతూ ఉంటాము. చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి అండ్ చాలా చీప్ అండ్ బెస్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగో టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీటిని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాము. ఈ టిప్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా చూడండి మిడిల్‌లో అయితే కట్ చేసుకోవాలనమాట. చూడండి మిడిల్‌లో కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా బాగా కట్ చేసుకోండి. అసలు ఇవి క్రాక్స్ అయితే పడకూడదు. అలా మనం కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే మనకు ఎన్ని కావాలో అన్ని బాటిల్ క్యాప్స్ యొక్క మూతలు తీసుకొని ఈ విధంగా ఈ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కేవలం 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం కబోర్డ్స్‌లో అయితే ఇలాంటి శారీస్ కానీ, టీ షర్ట్స్ లేదా షర్ట్స్ అలాంటివి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. హ్యాంగింగ్ చేసి ఇవైతే ఎక్కువగా స్పేస్ అయితే పడుతూ ఉంటుందండి. ఈ విధంగా దగ్గరగా మనం ఆర్గనైజ్ చేయడం వల్ల అండ్ గజిబిజిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే నేను బాటిల్ క్యాప్స్ యొక్క మూత తీసుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా హ్యాంగర్‌కైతే పీసెస్‌ని ఈ విధంగా తగిలించుకోవాలి. తగిలించుకొని ఒకటికొకటి ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అన్నీ మనం ఈ విధంగా ఒకే లైన్‌లో శారీస్ అనేవి లేదా షర్ట్స్, టీ షర్ట్స్, ప్యాంట్స్ అలాంటివి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఎక్కువ బట్టలు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చూడండి ఎలా అందంగా ఉందో. అదే మనం దగ్గరగా పెట్టినట్లయితే గజిబిజిగా ఉంటుంది. అసలు స్పేస్ అయితే అస్సలుండవు బట్టలు పెట్టుకోవడానికి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా
స్పేస్ అయితే మనం మిగిల్చుకోవచ్చండి. అండ్ బట్టలు కూడా పెట్టుకోవచ్చనమాట. ఎక్కువగా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి డిష్ వాషర్స్ ఎక్కువ తీస్తూ ఉంటాము. లిక్విడ్స్ అనేవి కొద్ది రోజులు వాడిన తర్వాత వాటి క్యాప్స్ అయితే అవి పగిలిపోతూ ఉంటుంది లేదా అసలు పని చేయవు. వాటి వల్ల మనం ఓపెన్ చేసి ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాము. అలా క్యాప్స్ అనేది ఓపెన్ చేయకుండా అలాగే మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి హ్యాండ్ శానిటైజర్ యొక్క పంప్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి బాటిల్స్ యొక్క అయిన తర్వాత శానిటైజర్స్ అనేవి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ పంప్స్‌ని మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. బాటిల్స్ యొక్క ఇలా అయిన మూతలు పగిలిపోయినప్పుడు ఈ విధంగా ఇలాంటి పంప్స్‌తో చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి బుజ్జి బాక్సెస్ ఉన్నప్పుడు ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అయ్యే ప్రతిరోజు యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజర్ వల్ల పని కూడా చాలా వరకు ఈజీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పైన మూత పైన డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. స్కెచ్ పెన్ లేదా పెన్ తీసుకొని ఈ విధంగా చుట్టూన డాట్స్ అయితే పెట్టుకొని చూడండి మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడైతే హోల్స్ పెట్టుకోవాలి. స్టవ్‌లో స్క్రూ డ్రైవర్ హీట్ చేసి ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అంతా హోల్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ అయితే ఓపెన్ చేసి మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందులో కొద్దిగా గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి. మన క్వాంటిటీ బట్టి ఈ విధంగా యాడ్ చేసుకొని మూతైతే క్లోజ్ చేసుకోవాలి. మనం నైట్‌లో అయితే ప్రతిరోజు ఈ విధంగా చపాతీలు చేస్తూ ఉంటాము. మనమైతే సెపరేట్‌గా ఈ విధంగా ప్లేట్‌లో అయితే కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసి ఈ విధంగా పైనైతే పోసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అలా చేయకుండా ఇలా ఒక డబ్బాతో ఆర్గనైజ్ చేసుకొని గోధుమ పిండిని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. అసలు మనం ఓపెన్ చేసే పని లేకుండా తప్పకుండా ట్రై చేయండి. ఏడవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా తీసుకొని 1 లీటర్ బాటిల్ అయితే పైన పేపర్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పైన భాగాన్ని పక్కన పెట్టి కింద భాగం ఈ విధంగా తీసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా లైన్స్ అయితే కట్ చేసుకోవాలండి. సేమ్ చూడండి అటువైపు కూడా స్ట్రెయిట్‌గా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఈ ఆర్గనైజర్ మాత్రం మనం ఎక్కువగా బ్యాంగిల్స్ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అన్నీ ఒకే దగ్గర ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టడం వల్ల అవైతే పగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా సేఫ్‌గా ఉంటుంది. అండ్ తొందరగా దొరుకుతుందండి. ముఖ్యంగా మనం ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు గాజులైతే క్యారీ చేస్తూ ఉంటాము. ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి వెళ్ళేటప్పుడు. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే అస్సలవి పగలవండి. చాలా సేఫ్‌గా ఉంటుంది. బ్యాగ్స్‌లో పెట్టినప్పుడు కూడా ఇలాంటి పగిలే గాజులనేవి చాలా సేఫ్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి చాలా అందంగా ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల అండ్ మనం కబోర్డ్‌లో కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రయాణాల్లో కూడా చాలా సేఫ్‌గా ఎత్తుకుపోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు చాలా యూజ్‌ఫుల్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.